లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే, వెల్కమ్ టు అదాన్. నేను మీ సత్య. ఈరోజు బర్నింగ్ టాపిక్ వచ్చేసి మక్తల్ మహదేవప్ప మరణం వెనుకున్న అసలు నిజాలేంటి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వెళ్ళి 10 లక్షలు ఇవ్వడం ఏంటి, అసలు ఈ విషయం పైన కేంద్రంలో చర్చించడం ఏంటి, ఇలాంటి విషయాలపై చర్చించడానికి మనతో పాటు అమర్నాథ్ మక్తల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. అయితే అన్న, ఇప్పుడు ఈ మక్తల్లో బీజేపీ కార్యకర్త మృతిని ఇంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ ఎందుకు తీసుకుందన్న? సత్య గారు, మొదట మీకు అదన ప్రేక్షకులకు నమస్కారం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మృతి కన్నా ముందు ఏం జరిగిందో కూడా చూడాల్సిన అక్కర ఉన్నది. ఇప్పుడు నేను దాదాపు ఒక 20 రోజులు అక్కడే ఉన్నాను యాజ్ అ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్గా ఎలక్షన్స్కు. సో మొదటి నుంచి కూడా ఏం జరుగుతున్నది అంటే, లోకల్ కాంగ్రెస్ లీడర్స్ కానీ, లేకుంటే ఈ మంత్రి గారి అనుచరులు కానీ, మంత్రి గారు పర్టికులర్గా లోకల్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారు, సో కంటిన్యూస్గా మా అభ్యర్థులను నామినేషన్ వేయకుండా చేయడం. ఎందుకంటే అక్కడ మక్తల్ మున్సిపాలిటీలో లాస్ట్ టైము బీఆర్ఎస్ అప్పుడు ఎంత స్ట్రాంగ్, విపరీతమైన అహంకారపూరితమైన బీఆర్ఎస్ని ఎదిరించి అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గెలిచిన మొత్తం స్టేట్లో ఉన్న రెండిట్లలో మక్తల్ ఒకటి. సో అక్కడ మన కార్యకర్తలు కావచ్చు, లేకుంటే భారతీయ జనతా పార్టీ ఓటర్లు చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో అలాంటి పరిస్థితులలో 5 సంవత్సరాలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వాళ్ళు అట్లనే నిలబడి ఉన్నారు. అలాంటి ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ, న్యాచురల్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కూడా అదే రకమైన పూరిత ధోరణి కానీ, లేకుంటే మా క్యాండిడేట్లను అసలు కంటెస్ట్ చేయకుండా చేయడానికి, నామినేషన్ వేసుకోకుండా చేసుకోవడానికి ఈ విధంగా ప్రలోభ పెట్టడము, మీరు అక్కడ ఏముంది, మీరు ఇక్కడ రండి, మా అధికార పార్టీ ఇట్లా చెప్పడము, అట్లా ఎవరు వినరు కదా, ఎందుకంటే కమిటెడ్ కార్యకర్తలు. అట్లా వినకపోయేసరికి ఆ అసహనంతో బెదిరియడము ఈ విధంగా చేస్తూ వస్తున్నారు. ఆ సందర్భంలోనే బికాజ్ ఈ పర్టికులర్ వార్డులో ఆయన ఎస్టీ కావడం వల్ల, చాలా చిన్న ఫ్యామిలీ, ఎస్టీలు కూడా అక్కడ ఎక్కువ మంది లేరు, ఎరకల సామాజిక వర్గం, అటువంటి సామాజిక వర్గం వ్యక్తికి రిపీటెడ్గా బెదిరింపు కాల్స్ రావడము, లేకుంటే ఇంకో రకమైన ప్రలోభ పెట్టడము, ఇంకో రకంగా నువ్వు గెలిచినా కూడా నేను ఎత్తుకపోతామని ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళ వైఫ్ కూడా చెప్తున్నారు. అలాంటి మాటల వల్ల ఏమవుతున్నదంటే అతను ఎంతో మానసిక క్షోభ గురైండొచ్చు. మాకెవరితో అసలు చెప్పలేదు. చెప్తే మేము అరే ఏముంది, అసలు రాజకీయాలు అనే దానికంటే అసలు ఫస్ట్ ప్రాణం ముఖ్యం కదా అని చెప్పేటివాళ్ళం మానవతా దృక్పథంతో. కానీ అతను ఎవరితో డిస్కస్ చేయకుండా తను సడన్గా ఇటువంటి ఒక తీవ్రమైన నిర్ణయానికి రావడం జరిగింది. మాకు తెలిసేసరికి అంతా అయిపోయింది. సో భారతీయ జనతా పార్టీ ఏం చెప్తున్నది, దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. అసలు ఎవరు ఫోన్లు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళకు ఆల్రెడీ ఒక జాతీయ పార్టీ అక్కడ క్యాండిడేట్ను పెట్టిన తర్వాత, మా గుర్తు వచ్చిన తర్వాత, విడ్రాయల్స్ కూడా అయిపోయిన తర్వాత మీరు మాట్లాడాల్సిన పని ఏంది? మా క్యాండిడేట్తో మీరు మాట్లాడాల్సిన పని ఉంది. కాంగ్రెస్ పార్టీకి మా పార్టీ క్యాండిడేట్తో సంబంధం ఏంది? వాళ్ళ క్యాంపెయిన్ వాళ్ళు చేసుకోవాలి, మా క్యాంపెయిన్ మేము చేసుకుంటున్నాము. సో ఆ రోజు ఏం జరిగిందంటే, మా యాత్ర ఏదైతే మేము ఒక ర్యాలీ నిర్వహించామో అద్భుతమైన సక్సెస్ అయింది. దాదాపు 5,000 మంది మక్తల్లో రావడము అసలు సూపర్ డూపర్ సక్సెస్ అయ్యేసరికి అది ఓర్వలేక అందరు క్యాండిడేట్లు కూడా చాలా జూబిలెంట్గా ఉండే. ఆ రోజు మేము ఖచ్చితంగా గెలుస్తున్నాము అని ఇతను కూడా, ఇన్ఫ్యాక్ట్ మహాదేవప్ప కూడా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి మరి రథం దిగిన తర్వాత, అన్న నేను గెలుస్తున్నా, ఖచ్చితంగా గెలిచి మీ ఇంటికి స్వీట్ తీసుకొని వస్తా అని చెప్పిన వ్యక్తి సడన్గా ఆ రాత్రిపూట ఇది జరగడం అనేది టోటల్లీ, అంటే ఇది ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన అక్కర ఉన్న విషయం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఎవరైతే అపోజిట్లో ఉన్న పర్సన్ మారెప్ప, ఎరకల మారెప్ప, మాదేవప్ప, ఇద్దరు సొంత అన్నదమ్ములని ఒక తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరికి మరి బీజేపీ అయినా సొంత అన్నదమ్ముడే, కాంగ్రెస్ అయినా ఇద్దరు అన్నదమ్ములే కాబట్టి ఎవరు బెదిరించుంటారు అంటావు? అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్యామిలీ మీరన్నా, ఇప్పుడు మారెప్ప కావచ్చు, ఈ మాదేవప్ప కావచ్చు, వీళ్ళ అన్నదమ్ముల పిల్లలు. అవును. మారెప్ప ఇతన్ని తిట్టిండనో, లేకుంటే ఇతని పైన ఒత్తిడి తీసుకొచ్చి నేను అనట్లేదు, అసలు మేము అనట్లేదు. ఎందుకు అనట్లేదు అంటే, మారెప్ప అయినా, మహాదేవప్ప అయినా, లేకుంటే బీఆర్ఎస్ పర్సన్ అయినా, ఈ ముగ్గురు అక్కడ ఎస్టీ వార్డు కాబట్టి ముగ్గురిని వాళ్ళు నిలబడ్డ తర్వాత ఒత్తిడి తీసుకొచ్చే వ్యక్తులు ఎవరు? లోకల్లో అంటే ఒక రకమైన మాఫియా రన్ చేసేవాళ్ళు, కబ్జాలు చేసే ఒక పెద్ద మనుషులు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రి గారు అనుచరులు, వీళ్ళు తీసుకొస్తారు కదా. ఈ క్యాండిడేట్ ఇంకో క్యాండిడేట్ ఎందుకు బెదిరిస్తాడు? ఇప్పుడు ఇప్పుడు మారెప్ప ఒత్తిడి తీసుకొచ్చారని మేము కూడా అనట్లేదు, ఎందుకంటే దే బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ. ఇప్పుడు మేము వెళ్ళాము, ఆయన మరణించిన తర్వాత వాళ్ళ బ్రదరు బీఆర్ఎస్ పర్సన్ అంటున్నాడు, అన్న నేను కావాలంటే నేను మీ దగ్గరికి వచ్చేస్తాను, విత్డ్రా అయిపోతే మా ఫ్యామిలీలోంచి ఇది జరగాలని మేము అనుకోలేదు,
చాలా బాధపడుతున్నామని ఆయన మొత్తం మాతోనే ఉన్నాడు. మీరు అన్ని విజువల్స్ చూడొచ్చు, అతను మాతోనే ఉన్నాడు టోటల్ గా. ఎవరు? టీఆర్ఎస్. టీఆర్ఎస్ అభ్యర్థి. అది సింపతి అనుకోవచ్చు కదండి. సింపతి ఎట్లా అవుతుంది? అతను ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఒక మరణం జరిగింది కాబట్టి ఆ బాధతోని, అరే ఈ రాజకీయాల కంటే మరణం అనేది చాలా పెద్ద విషయము, ఫ్యామిలీలో ఒక మనిషిని కోల్పోయినాము, 2 అమ్మాయిలు 1 అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ, అట్లాంటి ఒక కుటుంబం వల్ల రోడ్డు మీద పడ్డది కదండి. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి? అది ప్రశ్న కదా. మనం ఇక్కడ ఒక ఒక ఇప్పుడు మేము ఎందుకు దానిలో ఖచ్చితంగా నిలబడుతున్నాము అంటే, భారతీయ జనతా పార్టీ గుర్తు పైన మా కార్యకర్త నిలబడ్డ రాజకీయ నాయకుడు ఆయన. సో దాన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎందుకంటే అది జరగడానికి కారణమేందో జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం మేము. ఒక సింగిల్ జడ్జితోనే లేకుంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్తోనే ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎగ్జాక్ట్లీ ఎవరి ఫోన్లు వెళ్ళినాయి, ఆ ఫోన్లన్నీ కూడా పోలీసులు జప్తు చేసుకున్నారు. అంటే ఇప్పుడు మీరు అనేదానికి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మారెప్ప గానీ మాదేవప్ప గానీ 2 అన్నదమ్ములు అంటున్నప్పుడు, ఇంకో పర్సన్ టీఆర్ఎస్ పర్సన్ చనిపోయిన రోజు నుంచి మా దగ్గరనే ఉన్నాడు అంటుండంటే, అంటే టీఆర్ఎస్ బీజేపీ ఒకటైందా ఇప్పుడు అక్కడ? తప్పు. మనం అట్లాంటి మాట్లాడుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ములని మీరే అంటున్నారు కదా. అవును. సో ఇప్పుడు అన్న మరణం జరిగినప్పుడు తమ్ముడు రావద్దా? తమ్ముడు రావాలి కదా. మరణం వరకు ఓకే అండి. సో తమ్ముడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నేను చెప్పే తమ్ముడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, నేను ఎందుకు కోట్ చేశానంటే, తమ్ముడు వచ్చి కూడా ఏం చెప్తున్నాడు అంటే, సార్ మా కుటుంబం రోడ్డు మీద పడ్డది ఈ రోజు, ఎవరో బెదిరించడం కారణం వల్ల మా కుటుంబం ఎందుకు రోడ్డు మీద పడాలని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. అక్కడ రాజకీయాలలో నాకు టికెట్ ఇవ్వండి అని అంటున్నావు, మీరు అన్నది కరెక్ట్, మీ ఇద్దరు ఒకటే అని. అది పాయింట్ కాదు. ఆయన వచ్చి ఏమంటున్నాడు, సార్ ఇప్పుడు వాడెవడో బెదిరించి, మన మంత్రి గారు అనుచరులు అనేటి వాళ్ళు బెదిరించి ఈ రోజు ఒక కుటుంబాన్ని రోడ్డు మీద వేసిరు కదా అని వారు మాట్లాడుతున్నారు. పర్టికులర్ గా మంత్రి గారు అనుచరులు అని మీరు చెప్తున్నారు కదా, సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర? ఇప్పుడు పోలీసులు ఫోన్లు, వాట్సాప్ గ్రూపులు అన్ని జప్తు చేశారు. ఓకే, రైట్. మాకు డైరెక్ట్ గా వాళ్ళ వైఫ్ సత్యమ్మ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ మీడియా అంటే మిగతా ఛానల్ ఎవరైతే అక్కడ ఉన్నారో లైవ్ లో డైరెక్ట్ గా మాట్లాడిన విషయం ఏంటంటే, మా ఆయనకు ఫోన్లు వచ్చినాయి, నేను చాలా సార్లు చెప్పినా నువ్వు ఫోన్లకు భయపడకు, ఎవడన్నా ఉంటే దమ్ముంటే వాడిని ఇంటి దగ్గరికి రమ్మను, నువ్వెందుకు భయపడుతున్నావు, తర్వాత వాట్సాప్ గ్రూపులలో వచ్చే మెసేజెస్ కు నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు అని నేను పదే చెప్పినా అని ఆవిడ చెప్పిన విషయం. సొంత భార్య. ఇంకా భార్య కన్నా ఎక్కువనైతే ఈ అంటే ఒక మనిషి కుటుంబంలో వేరే క్లోజ్ గా ఉండే వాళ్ళు ఎవరు ఉండరు కదా. చాలా క్లియర్ గా చెప్తున్నది ఆవిడ, డైరెక్ట్ లైవ్ లో చెప్తున్నది. మనం ఏం దానిలో దాపరికాలు లేకుంటే పేపర్ ఏం లేదు. క్లియర్ గా సత్యమ్మ అనే ఆవిడ నిన్న మేము వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పింది. అయ్యా మాకు ఇట్లా పదే ఫోన్లు వస్తున్నాయని భయపడ్డాడు మా ఆయన, ఆ ఫోన్ నెంబర్లు నేను అడిగినా, కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్దామని కూడా చెప్పినా అని ఆమె చెప్తున్నది. అతను రెస్పాన్స్ కూడా చెప్తున్నది. ఆమె ఏం చెప్తున్నది అంటే, నేను అట్లా అన్నప్పుడు అదే నువ్వు కొంచెం కూడా నీకు బుద్ధి లేదు, పోలీసులు కూడా వాళ్ళ వైపే ఉన్నారు, పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా మనకు న్యాయం జరగదు అని అన్నాడు అని కూడా చెప్తున్నది ఆవిడ. ఇంకేం చెప్పాలి? ఒక లేడీ భర్తను కోల్పోయిన ఒక లేడీ కుటుంబము రోడ్డు మీద పడ్డది. ఇప్పుడు ఆమె ఎట్లా ఆమె మాటలో మనం నమ్మొద్దు అని ఎట్లా అనుకుంటామని 100% ఆవిడ మాటలకు ప్రామాణికత ఉన్నది. ఎందుకంటే ఆమె చాలా కేటగోరికల్గా చెప్తున్నది స్పష్టంగా. ఈ రోజు గత వారం 10 రోజులుగా మాకు ఫోన్లు వస్తున్నాయి, ఆ ఫోన్లు వస్తున్నాయి, నా భర్తనే నాతో అన్నాడు పదే నేను పోలీస్ స్టేషన్కి వెళ్దాము, ఫోన్ అప్పచెప్పుదాము, ఆ ఫోన్లు చేసేటోళ్ళను మనము కేసు పెడదామని కూడా చెప్పినా అతను నాతో ఈ విధంగా రియాక్ట్ అయ్యిందని చెప్తున్నది. మాదేవప్పకు బీజేపీ నాయకులందరూ కలిసి ఒక 10 లక్షలు చెక్ ఇచ్చేసి ఇక చేతులు దులుపుకున్నట్టేనా, లేకపోతే ఇంకేదైనా సాయం చేసే అవకాశం ఉంది ఆ ఫ్యామిలీకి? ఇప్పుడు సత్య గారు, మనం ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డామని మాట్లాడుతున్నప్పుడు ఒక ఇమీడియట్ రిలీఫ్, వారిపైన ఒక బర్డెన్ ఉంటుంది. ఏంది, అరే నా జీవితం ఏంది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు, హైదరాబాద్లోనే చదువుతాడు. అలాంటి చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన చిన్న కుటుంబము, చిన్న ఇల్లు, అటువంటి వ్యక్తులకు సడన్గా ఇది ఒక పెద్ద బర్డెన్. ఈ బర్డెన్ నుంచి కొంత రిలీఫ్ అంటే, ఇప్పుడు మనకు సొలాస్ అంటాం ఇంగ్లీష్లో, అంటే చాలా పెద్ద సమస్య వచ్చినప్పుడు కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా, అటువంటి చాలా చిన్న రిలీఫ్. అదేమి చేతులు దులుపుకోవడం ఇలాంటి ఆలోచనలు కూడా మాకు లేవు. మాకున్నది ఏంది, ఫస్ట్ మన కార్యకర్తకు కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అయ్యో నా జీవితానికి అయితే పూర్తిగా గాఢాంధకారం అనే బదులు చిన్న వెలుతురులా, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఓకే కొంత భరోసా, ఈ డబ్బులు ఉంటే అట్లీస్ట్ ఆ చదువులకో దానికో ఉపయోగపడతాయి. అంతేకాదు ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి భారతీయ జనతా పార్టీ తరఫున చాలా, నిన్న కిషన్ రెడ్డి గారు, నేను అక్కడ పక్కనే ఉన్నాను కదా, వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు, అమ్మా ఇది మేము ఏదో సహాయం చేస్తున్నాము దీంతో అయిపోతున్నాం అనుకోవద్దు, నా ఫోన్ నెంబర్ తీసుకోండి, అరుణమ్మ గారి ఫోన్ నెంబర్ తీసుకోండి, మీకు ఏ సమస్య వచ్చినా, ఈ పిల్లలు హైదరాబాద్లో చదువుతున్నారు కదా, హైదరాబాద్లో సమస్య వచ్చినా, మీ కుటుంబం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ సమస్య వచ్చినా మీరు వెంటనే ఫోన్ చేయొచ్చు, ఏ సమస్య వచ్చినా కూడా మేము
విత్ ఇన్ వెరీ షార్ట్ టైంలో మేము రెస్పాండ్ అవుతాము, మీ సమస్యను తీర్చేందుకు మేము శాయశక్తిలో ప్రయత్నం చేస్తాము. ఇది సాక్షాత్ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వీళ్ళు కూడా కనుక్కుంటున్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది, ఎందుకు ఆయన చనిపోయాడు, మనం ఏం చేయాలి, మరి దీన్ని ఎంక్వైరీ ఎట్లా వేయాలి, న్యాయం ఎట్లా చేయాలి ఆ కుటుంబానికి అని కనుక్కుంటున్నారని చెప్పారు. అయితే బీజేపీ కార్యకర్తలకు నిజంగా పార్టీ అండగా ఉంది అని అనుకున్నట్లయితే మరి చాలా సందర్భాలు చాలా మంది మరణించారు కదా, వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు, ఎక్కడ కూడా ప్రస్తావన కూడా రాలే అసలు. లేదు, తప్పు సత్య. ఇప్పుడు ఒక విషయం నేను మీకు చెప్తాను చూడండి, ఈ ఆర్థిక సహాయం అందలేదు అనే మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతిసారి పార్టీ అనేది ఏ సందర్భంలో అయినా సరే, ఏ విధమైన కష్టమైనా సరే 100% నిలబడి ఉంటుంది. కొన్నిసార్లు మనం బయటకు చెప్తాము, కొన్నిసార్లు చెప్పాము, అవసరం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి వివిధ కారణాల వల్ల మరణించవచ్చు, చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, చాలా మంది హాస్పిటల్లో ఉంటారు, చాలా మంది కుటుంబాలలో కొంత ఇబ్బందులు ఎదురైతాయి, పిల్లల పెళ్లిళ్ళు ఉంటాయి, కుటుంబం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ కాదు. మీకు తెలుసు, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త కమిటెడ్ వర్కర్ అనే వ్యక్తులు చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు డబ్బు అనేది ఒక పెద్ద విషయం. సో అలాంటి వ్యక్తులకు అనేక సార్లు నేను మీకు ఒక 100 ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలుగుతాను, కానీ అది బయట ఎందుకు చెప్పుకోవాల్సిన అక్కర ఉన్నది? మా కుటుంబ సభ్యునికి ఇప్పుడు నా కొడుకు నేను రోజు ఫీజు కడుతున్నా అని రోజు నేను బయటకు వచ్చి వీడియోలలో చెప్తామా? నా కొడుకు నేనే ఫీజు కట్టుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, చాలా మంది అనుకుంటే ఎలక్షన్ అయిపోయింది ఇంకా చేతులు దులుపుకున్నారు, అలాంటి వాళ్ళకు అవును మీ దగ్గర కార్యకర్త ఉన్న పర్సన్కి ఇన్సూరెన్స్లు కానీ ఇట్లాంటివి ఏదైనా కార్యకర్తకు అండగా నిలబడే అవకాశం ఉందా బీజేపీ పార్టీ? 100% సత్య గారు. ఇప్పుడు ప్రతి చోట ఇప్పుడు అరవింద్ గారు ఉన్నారు ఎగ్జాంపుల్. అరవింద్ గారు అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తే దానికి ఒక సపరేట్ ఫౌండేషన్ పెట్టి ఆయన సేవలు అందిస్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఏబీవీ అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ అని పెట్టి వారు సేవలు అందిస్తున్నారు. ఫీజులు కట్టడం దగ్గర నుంచి, బుక్కులు ఇవ్వడం దగ్గర నుంచి అనేక విషయాలు ఉంటాయి. ప్రతి ఎంపీ ఇప్పుడు సింపుల్ లాజిక్ నేను మీకు చెప్తా, ఇవన్నీ చేయకుంటే కార్యకర్తలు ఎందుకు కమిటెడ్గా ఉంటారండి? ఆ భరోసా ఎప్పుడు వస్తుందండి? నాకేం పార్టీలో ఉండే నాయకులు అసలు నాకు ఏం చేయరు, నేను అనాథలాగా బతుకుతున్నా అన్నప్పుడు ఏ కార్యకర్త, ఏ కుటుంబ సభ్యుడు కూడా పనిచేయలేడు కదా. సో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు పార్టీ అనేది 100కు 100% అండగా ఉంటుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం కూడా, కార్యాలయం అంటే ప్రతి వ్యక్తిది, అది మాకు ఒక దేవాలయం లాంటిది. దేవాలయానికి ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా, అట్లా ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా తలుపు తట్టవచ్చు. ఏదైనా సమస్య వచ్చిన మీకు నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలా మంది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హైదరాబాద్ ఏదో వేరే పని మీద వస్తారు, ఏదో సెక్రటేరియట్కో లేకుండా ఇంకో సమస్యను వచ్చినప్పుడు వాళ్ళు బయట 1500, 2000 రూపాయలు పెట్టి ఉండడం సమస్య వాళ్ళకు. ఎందుకంటే అన్ని డబ్బులు ఉండవు కాబట్టి ఏం చేస్తారు, నాంపల్లి పార్టీ ఆఫీస్కి వస్తారు. అక్కడ వాళ్ళకి సపరేట్గా వ్యవస్థ, వాళ్ళని అడిగి అక్కడ ఆఫీస్ సెక్రటరీ అక్కడ ఉంటారు కూడా. నేనే చాలాసార్లు చూశాను. సో అంత ఫ్రీ ఉంటుంది ఈ పార్టీలో. అసలు దానికి మనము చేతులు దులుపుకోవడం ఇట్లా అసలు అట్లా సాధ్యమే కాదు అది. ఓకే, ఇప్పుడు రాష్ట్రానికి కొరత, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ఇట్లాంటి సెంట్రల్ బడ్జెట్లో విషయంలోకి వస్తే ఎలాంటి చిల్లుగా కూడా రాలేదని మస్తు మంది నాయకులు ఆరోపిస్తున్నారు. బట్ ఇలాంటివన్నీ మాట్లాడకుండా కిషన్ రెడ్డి గారు మక్తల్లో ఒక కార్యకర్త చనిపోతే దీని గురించి ఆ సభలో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది కొత్త రాజకీయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్య గారు, సాధారణ కార్యకర్త, ఇంపార్టెంట్ కార్యకర్త, లేకుంటే కొమ్ములున్న ఇట్లా ఏముండదు ఈ పార్టీలో. కార్యకర్త అంటే కార్యకర్తనే. మోడీ గారే డైరెక్ట్ గా సభాముఖంగా చెప్పడం జరిగింది, నేను భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తను అని. నేను మా నితిన్ నబీన్ గారు ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం నేను పనిచేస్తా అని ఈ దేశ ప్రధానమంత్రి చెప్పిన తర్వాత మా పార్టీలో సామాన్య కార్యకర్త, సాధారణ ఇట్లా ఏముండదు, జస్ట్ కార్యకర్తనే ఉంటాడు. ఎందుకంటే ఎవరైనా కార్యకర్తనే. సో కార్యకర్త కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ మై క్లారిటీ. ఎందుకంటే మీరు ఒక సాధారణ కార్యకర్త అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ కార్యకర్త, ఏ కార్యకర్తనైనా సరే, ఆ కార్యకర్త కష్టాలలో ఉన్నాడంటే ఆ కుటుంబం కష్టాలలో ఉన్నది సిట్టింగ్ గవర్నమెంట్, ఇక్కడ ఉన్న సిట్టింగ్ గవర్నమెంట్ యొక్క అహంకారపూరిత ధోరణి వల్ల, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఏదైతే జిల్లాకు రిప్రజెంటేషన్ చేస్తున్నారో, ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఆ జిల్లాలోనే ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి 100కు 100% మా కార్యకర్తలకు భరోసా ఇవ్వాలంటే పార్లమెంట్లో మాట్లాడతాము, మీడియాలో మాట్లాడతాము, కేసులు వేసి హైకోర్టులో మాట్లాడతాము, సుప్రీంకోర్టులో కూడా 5 కేసులు ఫైట్ చేస్తాము. దీనిలో అసలు కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు కూడా ఒక కార్యకర్తనే.
ఆయన మనసులో ఉన్న ఆవేదన ఒక కార్యకర్త కాబట్టి ఆయనకు ఆ రూపంలో వచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అది ఆయన మాట్లాడాల్సిన సందర్భం కాదు. కిరణ్ రిజిజు గారు మాట్లాడాల్సిన, వారు ఆన్సర్ చేయాల్సిన మైకును పక్కనే ఉన్నారు కాబట్టి ఒక్క నిమిషం అని చెప్పి ఆ మైక్ తీసుకొని మాట్లాడారు. ఆయన తెలుగులో మాట్లాడారు. అది కూడా ఎందుకు, కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి. అక్కడ తెలుగులో మాట్లాడాల్సిన అక్కర లేదు. ఓకే, ఇప్పుడు మరి సెంట్రల్ నుంచి వచ్చే బడ్జెట్ల విషయంలో కానీ ఇట్లాంటివి ఏది మాట్లాడాలని కిషన్ రెడ్డి గారు ఇదే పర్టికులర్ గా మాట్లాడితే ఇది కొత్త రాజకీయం. ఆయన 10 రోజుల నుంచి ప్రతిరోజు ప్రెస్ మీట్లు చెప్తున్నారండి. వినకుంటే మాట్లాడాలి. వినే వాళ్ళు ఇప్పుడు ఆయన క్యాబినెట్ మినిస్టర్. సో క్యాబినెట్ మినిస్టర్ అంటే కోల్ అండ్ మైన్స్ కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ కు ఆయన ఆన్సర్ చేయాలి. ఓకే, జనరల్ గా నేను మీకు ఒక స్పష్టతనిస్తాను. పార్లమెంట్ లో ఏమైతుందంటే ఇలాంటి బడ్జెట్ కానీ లేకుంటే ఏదైనా తీర్మానాలు జరిగినప్పుడు, ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కొత్త వాళ్లకు, మినిస్టర్లు కాని ఎంపీలకు అవకాశం ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి భారతీయ జనతా పార్టీలో. ఎందుకు అంటే వాళ్ళకు ఇప్పుడు మినిస్టర్ ప్రతి వీక్, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారనుకోండి, మంగళవారం బుధవారం ఆయన క్వశ్చన్స్ ఆటోమేటిక్ వస్తాయి. ఆయన ప్రతి మంగళవారం బుధవారం మాట్లాడాల్సిందే. ఇంతకుముందు ఆయన కల్చర్ అండ్ టూరిజం మినిస్టర్ అన్నప్పుడు ప్రతి సోమవారం మంగళవారం వస్తుండే. సో ప్రతిసారి క్యాబినెట్ మినిస్టర్ అనే వ్యక్తికి ఛాన్స్ వస్తుంది మాట్లాడడానికి. అదే ఒక సాధారణ ఎంపీకి రాదు. కాబట్టి తీర్మానాలు పెట్టినప్పుడు, బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు, ఇది ఫైనాన్స్ బిల్లు, ఆర్థిక బిల్లు కాబట్టి ఇలాంటి సందర్భాలలో మీరు కావాలంటే చూడొచ్చు, కొత్త ఎంపీలు మాట్లాడారు, యంగ్ ఎంపీలు మాట్లాడారు, ఫస్ట్ టైం ఎంపీలు మాట్లాడారు అని వస్తాయి న్యూస్ లో. ఎందుకు, వాళ్ళకి అప్పుడే సందర్భంలో ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే బికాస్ దే ఆర్ నాట్ మినిస్టర్స్, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అదే సందర్భంలో మాట్లాడే ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఆ ఛాన్స్ని ఎక్కువ వాళ్ళకి ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. అంతేగాని వీరు ఎందుకు మాట్లాడినాడు, ఆయన రోజు మీడియాలో చెప్తున్నాడు ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాము తెలంగాణకు అమృత్ స్కీమ్ కింద. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ కూడా చూడండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో 150 మున్సిపాలిటీస్ ఉన్నాయి కదా, అంటే ఆ 27ను కూడా యాడ్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను. 150 మున్సిపాలిటీల్లో 252 ప్రాజెక్టులు అమృత్ 2 కింద జరుగుతున్న ప్రాజెక్టులు మినహాయించి ఈ రాష్ట్ర బడ్జెట్ నుంచి స్వతహాగా ఈ రాష్ట్రం ఒక్క సిమెంట్ బస్తానన్న కొన్నగా నిరూపించి నేను దేని కింద రాడు. ఒక సిమెంట్ బస్తా కూడా కొనలేని రాష్ట్రము ఈ ముఖ్యమంత్రి గారు కేంద్రం ఏమిస్తున్నదని మాట్లాడడం చాలా తప్పు. అవును, మరి అంటే మీరు తెచ్చేది చెప్పుకోవడంలో విఫలమయ్యారా? ఎందుకు 100% తెలుసు. ప్రతి ఊర్లో, నేను ఇప్పుడు మక్తల్ మున్సిపాలిటీలో ఉన్నాను కదా, అక్కడ దాదాపు మోర్ దాన్ 50% సామాన్య ఓటర్లందరికీ ఈ రోడ్ పని ఎవరు ఇస్తున్నారు, అమృత్ స్కీమ్ కింద వస్తున్నది. అమృత్ స్కీమ్ అంటే ఏంది, కేంద్ర ప్రభుత్వ స్కీము, మోడీ ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నది. 17,20,00,000 రూపాయల పనులు ఈరోజు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోనే అక్కడ పనులు అవుతుంది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మేము ఒక ఎంపీ ల్యాడ్స్ మీకు చెప్తాను ఎగ్జామ్. ఎంపీ ల్యాడ్స్ ఎంపీ గారు ఒక 10 లక్షల రూపాయలతో ఒక కమ్యూనిటీ హాల్ కానీ అక్కడ ఒక వార్డులో చేద్దామని డిసైడ్ చేశారు. వాళ్ళకి చెప్పడం జరిగింది, ఒక రోజు ముహూర్తం చూసుకొని కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తారు. మేము వచ్చి కొబ్బరికాయ కొట్టడానికి గంట ముందు ఆయన టరటర వెళ్ళిపోయి కొబ్బరికాయ కొట్టొచ్చిండు. ఎంపీ ల్యాడ్స్లో ఆల్రెడీ శాంక్షన్ అయింది, కలెక్టర్ దగ్గర ఫండ్స్ ఉన్నాయి. ఎంపీ ల్యాడ్స్ అంటే కలెక్టర్ దగ్గర ఫండ్స్ ఉంటాయి, ఆయనే కాంట్రాక్ట్ చేస్తాడు, రైట్? సో అది తెలుసుకొని, కలెక్టర్ ద్వారా తెలుసుకున్న ఈ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు సడన్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కొబ్బరికాయ కొట్టచ్చు. అది ఏం పద్ధతి అండి? ఆ ఫండ్స్ ఎవరివి? ఎంపీ పర్సనల్ ఫండ్స్. ఆ చేసేది ఎవరు? కలెక్టర్ గారు చేస్తారు. పోనీ మినిస్టర్ గారు వచ్చి ఎంపీ ల్యాడ్స్ అని చెప్పాడా? లేదు, కొబ్బరికాయ కొట్టొచ్చిండు. అంటే ఆయన పేరు కోసం ఆయన ఫోటో రావాలి, ఆయన వీడియో రావాలి. ఇదేం పద్ధతి? ఇది ఎక్కడ చూడలే నేను ఇలాంటి పద్ధతి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పోకడ ఇదంతా. ఇప్పుడు మీరు చేసింది మీరు చేసుకోండి, కొన్ని చెప్పండి, బ్రహ్మాండంగా చేయండి, ఎవరు వద్దంటున్నారు? ఈ రాష్ట్రంలో నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను సత్య గారు, ఈ రాష్ట్రం మొత్తంలో ఒక జిహెచ్ఎంసీ మినహాయించి ఏ మున్సిపాలిటీలో కూడా ఎస్టీపీ లేవు. ఎంత అన్యాయం చెప్పండి. మొత్తం దేశంలో ఎస్టీపీలు అంటే 100కు 100% మున్సిపాలిటీలలో ఎస్టీపీలు లేని రాష్ట్రం ఏదైనా ఉన్నా అంటే అది కేవలం తెలంగాణనే. మిగతా రాష్ట్రాల్లో కనీసం 50% 30% ఏదో ఒక పర్సంటేజ్ ఎస్టీపీలు ఉన్నాయి. 0. ఆ ప్రభుత్వము అట్లనే మొత్తం 9.5 సంవత్సరాలు డ్రామా చేసిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈయన ఇంకో టైప్ ఆఫ్ డ్రామా చేస్తుంది తప్పితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు మున్సిపాలిటీలను పట్టించుకునే నాతుడు లేడు. ఎందుకంటే ఇప్పుడున్న అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరండి? సాక్షాత్ ముఖ్యమంత్రి గారే. ఆయనే విద్యాశాఖ మంత్రి, ఆయనే హోంమంత్రి, ఆయనే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ఆయనే ముఖ్యమంత్రి. ఇక ఆయన ఏం చేస్తున్నాడో చూడాలి, ఆయన చూడాలి, ఆయన చెయ్యాలి, మనం చూడాలి. ఇది చాలా తప్పు సత్య గారు. నేను మీకు ఒకటే చెప్తున్నాను, జస్ట్ టు కంక్లూడ్ మై ఆర్గ్యుమెంట్. ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి నిజంగా కనబడుతున్నది ప్రజలకు అంటే అది కేవలము కేంద్ర ప్రభుత్వ పథకాలు
కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే జరుగుతున్నది. ఓకే అన్న, ఫైనల్గా కంక్లూజ్ క్వశ్చన్ ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ మక్తల్లో ఉప ఎన్నిక వస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా మళ్ళీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? లేదు అంటే వేరే వాళ్ళకి అంటే గట్టి క్యాండిడేట్ నిలబెట్టి మళ్ళీ గెలిపించుకుందామని చూస్తారు. ఇప్పుడు నిన్న కిషన్ రెడ్డి గారు వెళ్ళి ఫ్యామిలీని కలిసినప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరైనా తయారుగా ఉంటే ఖచ్చితంగా వారి భార్య గారు లేకుంటే వారి ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు రెడీ ఉన్నా కూడా, ఎందుకంటే దీనిలో పెద్ద ఏజ్ రిస్ట్రిక్షన్స్ కూడా చాలా తక్కువ, 21 years ఉంటే సరిపోతుంది కాబట్టి వాళ్ళ బిడ్డనా వాళ్ళ భార్యనా ఎవరు రెడీగా ఉన్నా కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఫస్ట్, ఎందుకంటే మేము మాత్రమే అక్కడ ఫర్దర్గా నామినేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మేము ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ వారికే ఇస్తాము. ఆ కుటుంబం ఒకవేళ తయారుగా లేకుంటే ఆ కుటుంబంతో చర్చించి వారు ఎవరినైతే సజెస్ట్ చేస్తారో, మా దగ్గర మాకు ఇంట్రెస్ట్ లేదండి, లేకుంటే మా బాబాయ్ ఉన్నాడు, లేకుంటే మా మామ ఉన్నారని ఎవరైనా సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా అది కూడా కన్సిడర్ చేస్తాం. సో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునుడు అనేది మాకు ఎవరూ చెప్పాల్సిన అక్కర్లేదు. ఎవరో మీడియానో లేకుంటే బయట వాళ్ళు లేకుంటే వేరే పార్టీకి సంబంధించి మా కుటుంబ సభ్యుని ఆదుకోవడం మా ప్రధానమైన కర్తవ్యం. ఇట్స్ లైక్ డ్యూటీ. అంటే రోజు పెద్ద ఆఫీస్ ఎట్లా వెళ్తామో అంతే, దానికి ఏం పెద్ద మీడియాలో చెప్పాల్సింది ఏం లేదు. నిన్న కూడా అదేంది ఆ చెక్ ఇవ్వడం ఎందుకు అంటే, మీడియాకు కూడా తెలియాలి మా పార్టీలో ఉన్న కార్యకర్తకు మేము భరోసా ఇస్తాము. వితిన్ 1 dayలో మొత్తం దేశంలో ఉన్న నితిన్ నబీన్ అంటే మా అఖిల భారత అధ్యక్షుడి దగ్గర నుంచి మా వరకు ప్రతి వ్యక్తి కూడా నిన్న రియాక్ట్ అయినాడు. అక్కడి నుంచి ఇక్కడి వరకు మహదేవప్ప మరణం గురించి ఎంక్వైరీ చేశారు. సాక్షాత్ కేంద్ర మంత్రి గారు వారి ఇంటికి వెళ్ళారు. అక్కడ రాష్ట్ర అధ్యక్షుల వారు అక్కడ దాదాపు పొద్దున నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్లో మేము కూర్చున్నాం. ఎందుకు? ఇక్కడ న్యాయం జరగాలి. ఆ కుటుంబానికి చిన్న అన్యాయం కూడా జరగొద్దు. ఆ కుటుంబం అన్యాయం జరగొద్దు, అన్యాయం జరగట్లేదని కూడా ఫీల్ కావాలి కదా. ఇప్పుడు పోలీసులు ఏం చేశారు? దొంగతనాన్ని వెళ్ళి సంతకం పెట్టించుకొని వచ్చారు ఎవరికి చెప్పకుండా. 10 గంటలకు సంతకం పెట్టించుకున్నారు, 8 గంటలకే ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇవన్నీ అడగాలి కదా. ఎవరు అడగకుంటే ఏమవుతుంది? చిన్న ఎరకల ఫ్యామిలీ అండి, వాళ్ళు ఎక్కడ ఫైట్ చేస్తారు చెప్పండి? మా పార్టీ మేము అండగా లేకుంటే, మా కార్యకర్తకు మేమే అండగా లేకుంటే మరి ఎవరు హెల్ప్ చేస్తారు వాళ్ళకు? మేము వెళ్ళేసరికి మొత్తం చుట్టి కథం చేసేస్తారు. సో అందు గురించే వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే పొద్దునే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను పూర్తిగా వాళ్ళతో పాటే ఉండి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం. ఎందుకు? బికాజ్ నాట్ ఓన్లీ దేర్ ఫ్యామిలీ, ఎంటైర్ బీజేపీ ఫ్యామిలీకి ప్రతి కార్యకర్తకు నమ్మకం రావాలి. నమ్మకం ఉన్నది ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఒక కుటుంబం రోడ్డు మీద ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో